ఆక్వా ఈరోజు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రం దేశంలోనే, అలాగే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ ఆక్వా రైతుల ఆదాయం చూస్తాను తప్ప ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, విదేశీ మారక ద్రవ్యం, పన్నులు, సెస్సులు, కానీ ఆ రైతుల యొక్క సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. చేత రొయ్యలకి కౌంటుకి రైతుల ఉత్పత్తి ఖర్చును దృష్టిలో పెట్టుకుని న్యాయమైనటువంటి ధర ప్రకటించి అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే నాణ్యమైన సీడ్ అందించాలి. ఫీడ్ ధరలు తగ్గించమని రైతాంగం అడుగుతూ ఉంటే కంపెనీలు పెంచుకుంటూ పోతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా నియంత్రించట్లేదు. అంచేత ఫీడ్ ధరలను కూడా నియంత్రించాలి. కరెంటు ఛార్జీలు రాయితీ ఇస్తామని చెప్పారు, ఆ రాయితీ కూడా అమలు చేయట్లేదు. ఆ రాయితీలు అమలు చేయాలి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రోజున మార్కెట్ యార్డులో బిల్డింగులు ఖాళీగా పడున్నాయి. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పిస్తే అటు ఆక్వా రైతులకి, కూరగాయల రైతులకి, పాడి రైతులకి అందరికీ ఉపయోగపడుతుంది. ఆ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.